వల్ల దేవుళ్ళ వల్లాను అనుకుంటున్న వ్యక్తివని నీవు ఏ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఆశించిన దేవునిలో ఉన్నప్పుడు దేవుని చిత్తంలోకి వచ్చిన వ్యక్తివని నీవు ఈ రీతిలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే అక్కడ కూడా నీ దేహంలో ఉన్న నీ దేహము దేవుని నీ మనస్సు నీ ఆధారం చేసుకుని అప్పవాలి నిన్ను నీ యొక్క ఆలోచనకి నీలో నీవు ఒక ఆలోచన తీసుకోబోతున్నావంటే నువ్వు తీసుకోబోతున్న ఆలోచన కన్ఫర్మ్ అయ్యేవు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీవు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ మనస్సు లేక ఆశ నీలో ఉన్న ఇది ఈ నిర్ణయం ఈ లెఫ్ట్ సైడ్ నిర్ణయం తీసుకుందామని నువ్వు అనుకుంటున్నట్లయితే ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నట్లయితే నిర్ణయం తీసుకోవడం ద్వారానే నీలో ఒకటి జరగబోతుంది. నీ భవిష్యత్తు వైపు నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఏ సందర్భం ఇచ్చా కొందామా వద్దా, అమ్ముదామా వద్దా, తిందామా వద్దామా, పెడదామా వద్దా, చేద్దామా వద్దా, ఈ రెండింటి మధ్య కమ్ టు ద పాయింట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేక్ చేసుకోవాలనుకున్నట్లయితే నీ మధ్యలో ఇక్కడ నేను నిలబడ్డాను మధ్యలో ఇటువైపు బయట నుండి అపవాది నా ఇష్టం ఇది అపవాది నా ప్రాణాన్ని ప్రేరేపిస్తాడు. అపవాది కనబడ్డు నాలో ఒక ఆశ కనబడుతుంది. ఆ ఆశ ఆ భౌతికమైన శరీరం చూపెట్టినటువంటి ఆశ లేక ఆ ఆశ వెనకాల అపవాది ఉన్నారు. నువ్వు ఇంకేది ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నావు, ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నీలో కానీ ఏ నిర్ణయం తీసుకుంటావో దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడవు. బిఫోర్ యూ వాంట్ టు వాక్, బిఫోర్ ద వాకింగ్ స్టార్టింగ్ అన్నప్పుడు యూ టేక్ ద డెసిషన్. ప్రతి సందర్భంలో కూడా ఏదైనా సరే రక్షితమైన తర్వాత అయినా సరే ఏది ఒక నిర్ణయాన్ని ఏ రకమైన నిర్ణయానికి రావాలైనా సరే ఒక వస్తువులు కొని ఇది కొనుక్కోవాలా వద్దా, కొనుక్కుంటే మంచిదా, కొనుక్కోని ఉంటే మంచిదా, ఇది చేస్తే మంచిదా, ఇది చేయకుండా ఉంటే మంచిదా, ఈ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం తీసుకున్నా, ఏ నిర్ణయం దేవుని చిత్తమై ఉంటుంది. నేను తీసుకునే నిర్ణయం అది ప్రాణాన్ని బట్టి మనసును బట్టి తీసుకున్నది అయితే నేను నష్టపోతాను. నేను తీసుకోవాల్సిన నిర్ణయం అది ఆత్మానుసారమైనది అయితే నేను మీరు పొందుతాను. సో బిఫోర్ యూ టేక్ ఎ డెసిషన్ థింక్ ఆఫ్ ద మ్యాటర్. నేను తీసుకోబోతున్న నిర్ణయము అది శరీరం నుంచి పుట్టినటువంటిదా, ఆత్మ నుంచి పుట్టినటువంటిదా? This time is the deciding time. Be careful. Before take the decision, you come to the point of right mind. And is the decision it belongs to the మైండ్ మనసును బట్టిందా లేక దేవుని బట్టి తీసుకుంటున్నాను. ఒకవేళ నువ్వు తీసుకోబోతున్న నిర్ణయము కానీ నేను తీసుకోబోయే నిర్ణయము కానీ ఒకవేళ ఇప్పటికే నేను తీసుకున్న నిర్ణయము కానీ ఇది మనసును బట్టి తీసుకున్నది అయితే నా భవిష్యత్తులో నా ఆత్మకు నష్టం. ఒకవేళ నేను తీసుకున్న నిర్ణయము అది ఆత్మానుసారమైన నిర్ణయం ఉన్నట్లయితే భవిష్యత్తులో నాకు క్షయం ఉండదు. కాబట్టి నువ్వు ఏదో ఒకటిలే అనుకుంటా పోవటానికి వీలేదు. ఇక్కడ నువ్వు తీసుకునే నిర్ణయము దానికి ఫలితము డెత్ ఆర్ లైఫ్, మరణము జీవము రెండిట్లో ఉంటాయి. అక్కడ ఇది నాట్ ఈ సింపుల్ థింగ్ కాదు. ఇది ఏదో ఒకటి తీసుకొని అనుకోవడానికి జీవితంలో తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా సరే విశ్వాసగా నీవు అది ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది భౌతికమైన పక్షమైన ఉండకుండా ఉంటే నీ లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా పోతూ కూడా ఫిజికల్ డెసిషన్ తీసుకున్నట్లయితే అక్కడ నీ లైఫ్ బ్రేక్ అయిపోతుంది స్పిరిచువల్. ప్రతి డెసిషన్ మేకింగ్ లో కూడా నువ్వు ఆ శరీరం బట్టి పుట్టిన మనసును బట్టి తలంపులు వచ్చిన దాన్ని కాదు కానీ నేను పక్కన పెట్టి దిస్ ఈజ్ ఫ్రమ్ మై కార్నర్ మైండ్.
నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఇది కారణాల మైండ్ నుంచి, నా స్వభావం నుంచి వచ్చినటువంటి, అపవాది నుండి ప్రభావంతో వచ్చేటువంటి ఈ తలంపే గాని ఇది నా తలంపు కాదు, ఇది దేవుని తలంపు కాదు. ఈ తలంపు అపవాది పరుషు నుంచి వస్తున్నది. దాన్ని నువ్వు గ్రహించి దాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానుసారమైన తలంపుగా నువ్వు నిర్ణయంగా తీసుకున్నట్లయితే వారి అబ్బాయి గాడ్. తలంపుతో కాదు, దేవునితో నువ్వు ఏకమైపోతున్నావు, దేవునితోనే ఏకమైపోతున్నావు, దేవునితోనే సమాఖ్యమైపోతున్నావు. ఫ్రమ్ దట్ డిసిషన్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్. అక్కడ డిసిషన్ తీసుకొని దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటావు, దేవునితో నడుస్తూ ఉంటావు, దేవునిలో నడుస్తూ ఉంటావు, దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు. ఒకవేళ అయ్యే సందర్భంలో మనం తీసుకొని నిర్ణయం, ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కార్నల్ మైండ్, భౌతిక మనస్సును బట్టి వచ్చిందా, ఆత్మ బట్టి వచ్చిందా, ఈ రెండింటినీ గ్రహించాలి అంటే నీకు అర్థం చేసుకో. నువ్వు గ్రహించడంలో నువ్వు రైట్ గా గ్రహించగలిగితేనే నీ భవిష్యత్తు. రాంగ్ డెసిషన్ నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు తీసుకుని నిర్ణయమే ఆధ్యాత్మం అనుకుని తీసుకుంటే అదైతే కాకపోతే నీకు నష్టం. నువ్వు తీసుకున్న నిర్ణయం, నేను తీసుకొచ్చున్న నిర్ణయములు అవి ఆత్మానుసారమైనవి ఉన్నట్లయితే ఆ నిర్ణయం తీసుకున్న క్షణంలోనే సంపూర్ణమైన దేవుడు నీలో ఏకమైపోతాడు. వీళ్ళు తన భుజాన్ని వేసుకుని నువ్వు నడకుండా ఆయన ఇటాలలో తీసుకెళ్ళిపోతాడు. నువ్వు నడచిన పని లేదు, నేను వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆయన. కమ్ టు ద హోల్డ్ ఆఫ్ గాడ్. డోంట్ గో ఇన్ టు ద హోల్డ్ ఆఫ్ ద మై సాటన్. నీ మనసు అనే దానిలోకి హోల్డ్కి వెళ్ళమా. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా రక్షించబడిన వ్యక్తి నీకు దేవునికి హోల్డ్లోకి రా, దేవునికి చిత్తంలోనికి రా. ఆ దేవుని చిత్తం అనేది నీ మనసు ఒప్పుకోదు, 100% ఒప్పుకోదు. కానీ గ్రహించు, నేను తీసుకొని నిర్ణయం దేవుని చిత్తం అనుకుంటే టేక్ ద రైట్ డెసిషన్. దెన్ విల్ ది గ్రేట్ ఫేట్ ఇన్ అవర్. మీ జీవితం గొప్ప భవిష్యత్తు ఉంటుంది. అక్కడ అనేక సందర్భాల్లో, అనేక రక్షితమైన తర్వాత ఏ ఒక్క సందర్భం అయినా సరే నీకు తీసుకొచ్చిన నిర్ణయం దాన్ని బట్టి నువ్వు ఆత్మ అక్కడి నుంచి నువ్వు వేసే నిర్ణయం తీసుకున్న కాడ నుంచి నువ్వు లెఫ్ట్ రైట్ అనేది అక్కడ ఆధారపడదు. డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందా అయితే అటా ఇట అనే నిర్ణయం మీద నువ్వు అడుగు నడక తూర్పుకో పడమని తెలుసుకోవాలి. అక్కడ ప్లీజ్ దయచేసి ఆలోచించి నువ్వు తీసుకొచ్చిన నిర్ణయం ఆశ డెసిషన్ వెహికల్ చేయాలనుకున్నది ఈజ్ ఫ్రమ్ కార్నల్ మైండ్ ఫ్రమ్ ద గాడ్. ఆత్మీశ్వరం మనస్కరిస్తాడు. నీ ఫేర్ అవ్వకుండా ఉండాలనుకున్నట్టే నీ జీవితం అంతా, భౌతిక కాలం అంతా దేవుడు నీతోనే కలిసి జీవించాలనుకున్నట్లయితే దట్ నాట్ బి యువర్ డెసిషన్, కార్నల్ డెసిషన్. మరి ఇంకా చెప్పాలంటే దరిదాపుగా కార్నల్ డెసిషన్ చేసేది బలంగా మన మీద పని చేస్తుంది ఎవరికైనా సరే. అండ్ యు షుడ్ ఓవర్కమ్ దట్. బలంగా నీరు పనిచేస్తున్నది ఆ రాంగ్ డెసిషన్ కి ప్రేరేపిత సైతాన్ని దేవుని వేరు చేయడానికి. నీవు బలవంతంగా అయినా సరే, నీ 100% నీ మనసు అటే లాగుతున్నా సరే, నువ్వు బలవంతంగానే సరే ఆ లాస్ట్ స్టెప్ అటేసే ఒకటి ఇయర్స్ వైపుకి నువ్వు వేసేవనుకో సక్సీడెడ్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా ప్రభువా, రక్షించబడిన జీవితం అయినప్పటికీ కూడా నా తండ్రి, మా 100 జీవితం అంతటిలో కూడా ప్రతి ఇష్యూ కూడా ఒక డెసిషన్ మేకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఊరు ప్రయాణం వెళ్ళాలనుకుంటే వెళ్ళాలా వద్దా, రక్షించబడ్డాము కాబట్టి ఈ దేవుని చిత్తమా కాదా, ఒకవేళ దేవుని చిత్తం కానీ దేవుని చిత్తం అనుకుంటే నేను నష్టపోతాను కదా, ఆ మిస్టేక్ నాకు జరగకుండా ఉంటే బాగుంటుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్ గా నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావో దాని ఫలితమే మనం పొందాల్సి వస్తుంది. డోంట్ గో టు రాంగ్ డెసిషన్ మేకింగ్. దాని నష్టము. లాభం అనుకుంటాం కానీ లాభం అనుకోవడానికి డిసిషన్ తీసుకుంటాం కానీ అది దేవుని చిత్తం కాకపోయినట్లయితే దాని లాభం అనుకున్నది నష్టంగా మారిపోతుంది, నేను అనుకున్నది కీడుగా మారిపోతుంది, సంతోషం అనేది దుఃఖంగా మారిపోతుంది, మనలో రాజ్యం అనుకునేది నరకంగా మారిపోతుంది. బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్ బీ వైస్. జ్ఞానం కలిగి దేవుని చిత్తంలో మనం నిర్ణయాలు తీసుకొని మన మనసును బట్టి కాక, మీరు అపవాది ప్రేరణ బట్టి కాక, ఈ రీతిని కాళ్ళ తన్ని తలపైకి ఎత్తి కొండతో కొలుస్తున్నాను,
నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ వాంట్ గైడెడ్. నీ చిత్తం నాకు కావాలి ప్రభా. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం జీవిస్తాడు. ఒక సబ్స్టిట్యూట్ గా నిర్ణయం తీసుకున్నట్లయితే నష్టపోతాం. నష్టానికి యుద్ధం సిద్ధపడదామా? ఆపరేషన్ కూడా సిద్ధపడదామా? కాబట్టి మా ప్రభువా ఈ అవగాహన బట్టి మా జీవితంలో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసుకుని మా జీవితంలో సంతోషం అనుకుని దుఃఖంలో వాళ్ళని పెట్టి నష్టపోయే వాళ్ళము కాక ప్రభావ. నేను నా జీవితంలో నా చిత్తం ఒకవేళ దేవుని చిత్తాన్ని విరుద్ధం ఉన్నప్పటికీ దాని వెనక తన్ని మీ చిత్తం వైపు తిరిగేటువంటి ఆ మూమెంట్ లో నీ సహాయం నాకు దయచేయండి ప్రభావ. హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్. ప్రభావ నేను డిసిషన్ తీసుకునే టైం వచ్చింది ప్రభావ. ఒకవేళ తీసుకునే డెసిషన్ పోతే ఫిజికల్ మైండెడ్ తో తీసుకున్న అయితే నేను నష్టపోతాను ప్రభావ. అబ్జెక్ట్ మీ లార్డ్, నన్ను నిరోధించండి ప్రభావ. ఆ నిర్ణయం తీసుకోకుండా సరైన నిర్ణయం తీసుకునేటువంటి ఆ ప్రోత్సాహం నాకు దయచేయండి ప్రభావ. అన్న కొనవడంలో దేని కృపను పొందుకుంటూ తగిన నిర్ణయాలతో మన భావ జీవితాన్ని అపాధి చేతిలో పెట్టకుండా దేవుని చేతాన్ని అప్పగించుకొని దేవుని చిత్తం అంతటిని దేవుడు యావత్తు మనతో ఉండి మన జీవితంలో దీర్ఘకరమైన జీవితం గడిపించడానికి దేవుడు సహాయం చేయండి కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా మేము దేవునికి ప్రేమ కృప పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం సాగిపోతే మనందరికీ సహాయం చేయండి కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.